నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. మిషన్ ఆదిత్య సూర్యుడి మీదకు భారత అంతరిక్ష సంస్థ తొలి ప్రయోగం. వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఇస్రోకి సంబంధించి ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతున్న విషయం ఇది. మహా అయితే మరో 3 ఏళ్లు అంతరిక్ష దిగ్గజాల కూటమిలో అగ్రస్థానం దిశగా ఉరకలు వేస్తున్న ఇస్రో మైలురాయి ప్రయోగానికి సర్వం సిద్ధం చేస్తోంది. సమస్త ప్రకృతికి ప్రధానమైన అగ్నిగోళం గుట్టు తెలుసుకునే దిశగా కీలక అడుగులు పడనున్నాయి. ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపిన చరిత్రాత్మక విజయం తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో అందుకు సన్నద్దమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి గట్టి మద్దతు లభిస్తోంది. అసలు ఏమిటి మిషన్ ఆదిత్య? మహోజ్వలంగా మండే సూర్యుడి చెంతకు ఉపగ్రహాలు చేరగలవా? చేరి మనగలిగి మనకు సమాచారం అందించగలవా? ఇస్రో ఆ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏం చేయనుంది? భౌతిక, అంతరిక్ష భౌతిక శాస్త్ర ప్రగతి ప్రస్థానానికి అవి ఎలాంటి మేళ్లు చేయనున్నాయి? ఆదిత్య మిషన్ 2020లో ఆ ఆసక్తికర వివరాల గురించే ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. అత్యంత సుదూరాల్లో ఉన్నప్పటికీ భూమండలానికి అత్యంత ఆప్తమిత్రుడు, నిత్యం భగభగా మండే సూర్యుడు. ఈ భూమండలంలో సమస్త జీవరాశికి ప్రధానమైన శక్తి వనరు. మన సౌర వ్యవస్థలో ఆ ప్రభాతుడి కేంద్రకంగానే ప్రతి ఒక్కటి జరిగేది. వ్యాసం పరంగా భూమి కంటే 109 రెట్లు పెద్దది. ద్రవ్యరాశి పరంగా 3,30,000 రెట్లు. ఒక రకంగా చెప్పాలంటే సౌర వ్యవస్థ మొత్తం ద్రవ్యరాశిలో సూర్యుడి భాగమే 99.86%. అత్యధిక మొత్తంలో 73% హైడ్రోజన్, 25% హీలియం, చిన్న మొత్తంలో ఆక్సిజన్, కార్బన్, నియోన్, ఐరన్ల కూడికతో ఎగసే అగ్ని జ్వాలగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం చేసుకున్న ఆ గ్రహం నుంచి ఈ రోజుకి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువనే చెప్పాలి. అక్కడి వాయువులు, మండే అగ్నిగోళం నుంచి వెలువడే ఉష్ణోగ్రతలు దాటి తెలుసుకోవడానికి ఉన్న అవకాశాలు పరిమితం కావడం కూడా అందుకో కారణం. ఆ లోటుని పూడ్చేందుకు ఆదిత్య మిషన్ పేరుతో ప్రత్యేక ఉపగ్రహాన్ని ఎక్కుపెడుతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. నక్షత్ర తరగతుల పరంగా జీ వర్గానికి చెందిన సూర్యుడు ఉదయించి ఇప్పటికీ 4.6 బిలియన్ సంవత్సరాలని అంచనా. అప్పటి నుంచి ఆరని జ్వాలగా, కాంతి రేఖగా తన పాత్ర నిర్వర్తిస్తూనే ఉంది. అయితే 4.6 బిలియన్ సంవత్సరాలైన శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం సూర్యగ్రహం ఇప్పుడిప్పుడే మధ్య వయసుకు చేరుకుంటోంది. ఈ 460 కోట్ల సంవత్సరాల్లో సూర్యుడు పెద్దగా మారలేదట. అలా మానవజాతి చరిత్రకు అందని కాలం నుంచి భూమిపై గణనీయమైన ప్రభావం చూపుతోంది సూర్యుడే. ఎన్నో సంస్కృతుల్లో సూర్యుడి భగవంతుడిగా కొలిచేది అందుకే అని అంటారు. సూర్యుడి చుట్టూ ఆ భూప్రయాణ ఆధారంగానే సౌరమాన క్యాలెండర్ ను రూపొందించుకున్నారు. ఆ కాలం అంటే శాస్త్ర సాంకేతికత పురోగమించలేదు కాబట్టి సరిపోయింది. కానీ విశ్వాంతరాలను ఏకం చేస్తున్న నేటి ఆధునిక ప్రపంచంలో అయినా ఆ ఆదిత్యుడి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోకుంటే ఎలా? ఆ స్ఫూర్తితో ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించేందుకు సమాయత్తమవుతోంది ఇస్రో. ఆదిత్య L1 గా నామకరణం చేసిన ఈ ఉపగ్రహం సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగం. మిషన్లో భాగంగా 400 కిలోల ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నద్దమవుతోంది ఇస్రో. భూస్థిర కక్షకు 800 కిలోమీటర్ల దిగువన ఆ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈసా తరువాత ఆ ఘనత అందుకునేది ఇస్రోనే కానుంది. సూర్యుడిని నిరంతరం ఎలాంటి అవరోధాలు లేకుండా పరిశీలన చేసే అవకాశం ఉన్న భూ సౌర వ్యవస్థలోని వృత్తాకార కక్షలోని లగ్రాంజియన్ పాయింట్ 1 వద్ద ఆదిత్య ఉపగ్రహాన్ని మోహరించనున్నారు. అక్కడి నుంచైతేనే ఎలాంటి గ్రహణాల ఇబ్బందులు కూడా ఎదురుకావు అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. మొదట ఆదిత్య 1 అనుకున్న ప్రయోగానికి ఆదిత్య L1 మిషన్ పేరు మార్చింది ఆ కారణంతోనే. ఆ L1 కేంద్రానికి భూమి మధ్య దూరం 15 లక్షల కిలోమీటర్లు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకి 2015లో కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 2019-2020 మధ్యన ప్రయోగం చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగశాల షార్ నుంచే పిఎస్ఎల్వి ఎక్సెల్ వాహక నౌక ద్వారా ఆదిత్య ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఆదిత్య-1 కేవలం సూర్యుడి కాంతి మండలాన్ని పరిశీలించేందుకు ఉద్దేశించినది. అంటే సౌర ఉపరితలం నుంచి వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే కరోనా వ్యవస్థకు సంబంధించి మాత్రమే. అక్కడ మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. వాస్తవానికి ఆ కాంతి వలయాలు మరెన్నో రెట్లు విశ్వంలోకి వ్యాపించి ఉంటాయి. అయితే ఆ బాహ్య వలయ కాంతి రూపాన్ని సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో మాత్రమే ప్రస్తుతం చూడగలుగుతున్నాం. గ్రహణ సమయంలో అంతా చీకటి కమ్ముకున్నప్పుడు సూర్యుడి చుట్టూ పరదా మాటున తెల్లదనంలా కనిపించే ఆ వలయమే కరోనా. కానీ అసలు సౌరకాంతి మండలం అంత వేడిగా ఎలా మారుతుందనేది ఇప్పటికీ సౌర భౌతిక శాస్త్రానికి అంతుచిక్కని ప్రశ్న. వాటన్నింటిపై పరిశోధనలకు వనరులు సమకూర్చగలదని ఆదిత్య-1 పై శాస్త్రవేత్తలు చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆదిత్య-L1లోని ప్రధాన పేలోడ్లు, వాటి ఉద్దేశాలు, తయారు చేస్తున్న సంస్థల వివరాలు చూస్తే మొదటిది విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ VELC. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ IIA ఈ పేలోడ్ను అభివృద్ధి చేస్తోంది. సౌర కాంతి వలయాలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ మూలాలు అధ్యయనం, అక్కడి అయస్కాంత క్షేత్రాల ప్రభావాన్ని లెక్కించడం VELC ప్రధాన విధులు. రెండవది సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ SUIT. సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ ప్రాదేశిక పరిస్థితులను చిత్రీకరించడం, సౌర వికిరణ వ్యత్యాసాలు గణించడం SUIT ముఖ్య విధులు. అంతర్విశ్వవిద్యాలయాల ఖగోళ శాస్త్రం, అంతరిక్ష భౌతిక శాస్త్ర పరిశోధనా కేంద్రం IUCAA ఈ సూట్ ని అభివృద్ధి చేస్తోంది. మూడవది ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ ASPEX. సౌరగాలుల్లో తారతమ్యాలు, వాటి ప్రయాణం, వర్ణపట లక్షణాలను అధ్యయనం చేయడం ఆస్పెక్స్ ప్రధాన విధి. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ PRL ఆ సామగ్రిని సిద్ధం చేస్తోంది. నాల్గవది పాప, అంటే ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య. సౌర పవనాల కూర్పు, వాటి శక్తి పంపిణీని అధ్యయనం చేయడం కోసం అంతరిక్ష భౌతిక శాస్త్ర పరిశోధనశాల SPL ఈ పాపాను అభివృద్ధి పరుస్తోంది. అలానే సోలార్లో ఎనర్జీ స్పెక్ట్రోమీటర్ సోలెక్స్. సౌర కాంతి మండలంలోని వేడిమికి కారణమయ్యే ఎక్స్రే కిరణాల పరిశీలనకు సోలెక్స్ ను ప్రయోగిస్తున్నారు. ఇస్రో ఉపగ్రహ కేంద్రం ఐసాక్ ఈ పేలోడ్ను తయారు చేస్తోంది. ఆరవది హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ HEL1OS. భానుడి కాంతి మండలంలో చోటు చేసుకునే పెను మార్పుల పరిశీలన, విస్ఫోటన సమయాల్లో కణ ప్రయాణాన్ని వేగవంతం చేసే శక్తి గురించి తెలుసుకోవడం అనే సంక్లిష్ట లక్ష్యాలను ఇందులో నిర్దేశించుకున్నారు. ఇస్రో ఉపగ్రహ కేంద్రం ఐసాక్, ఉదయ్పూర్ సోలార్ అబ్జర్వేటరీ సంయుక్తంగా HEL1OS రూపొందిస్తున్నాయి. ఆఖరిది మ్యాగ్నోమీటర్. అంతర్గ్రహాల అయస్కాంత క్షేత్రాల పరిమాణ, స్వభావాలను అధ్యయనం చేయడం కోసం మ్యాగ్నోమీటర్ సహాయపడనుంది. లేబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ LEOS. ఐసాక్ ఈ మ్యాగ్నోమీటర్ ను అభివృద్ధి చేస్తోంది. ఇలా బహుళ పేలోడ్ వ్యవస్థతో ఆదిత్య-L1 ప్రయోగం అంతరిక్ష ఆధారిత సాధనాల తయారీ, పరిశోధన దిశగా అనేక సంస్థలు, శాస్త్రవేత్తలకు అవకాశం కల్పించనుంది. ఆ విధంగా అన్ని రకాలుగా అధునాతనంగా సిద్ధమవుతున్న ఆదిత్య-L1 ప్రాజెక్టు సూర్యుడి విలక్షణ ప్రక్రియలు అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. సౌర భౌతిక శాస్త్రంలో సమాధానం లేని ప్రశ్నలు అర్థం చేసుకోవడానికి సమాచారం లభించవచ్చు. అంతరిక్ష పరిశోధనలపై సలహా సంఘం సూచనల మేరకు 2008లో ఆదిత్య మిషన్ కు శ్రీకారం చుట్టారు. మొదటి నుంచి అందుకు కావలసిన ఆకృతి, కావలసిన భాగాల తయారీకి ఇస్రో అనేక పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యంతో పనిచేస్తోంది. ఇప్పటికే నాసా, ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థ ESA L1 పాయింట్ వద్ద వాటి ఉపగ్రహాలను విజయవంతంగా మోహరించాయి. ఇస్రోలో ఇందుకు సంబంధించిన ప్రయోగాల కోసం 2016-17 బడ్జెట్లో 3 కోట్ల రూపాయలు కేటాయించారు. శాస్త్రపరంగా ఆదిత్య-L1 లక్ష్యం ఒక్కటే, లక్షల డిగ్రీలను దాటిపోయే సౌర కాంతి మండలం భౌతిక ధర్మాలను అర్థం చేసుకోవడమే.
అందుకోసం సూర్యుడి కాంతి మండలం, వర్ణమండలం గురించి క్షుణ్ణంగా పరిశీలన చేయనున్నారు. సౌర తుపానుల సమయంలో ఎగజిమ్మే రేణువుల వల్ల భూమి మీద సమాచార వ్యవస్థకు కొంత అంతరాయాలు ఏర్పడడానికి గల సంబంధాన్ని తెలుసుకునే అవకాశముంది. అదనంగా ఉండే పేలోడ్ను సూర్యుడి నుంచి వెలువడే ఇతర పదార్థాల గురించి అధ్యయనం చేస్తాయి. మొదట్లో ఇంత కష్టతరమైన ప్రయోగంపై అనుమానాలు, సంశయాలు వెంటాడేవి. కానీ చంద్రయాన్-1 విజయం వాటన్నింటినీ పటాపంచలు చేసింది. మంగళ్యాన్ విజయం రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగానికి సిద్ధమయ్యేలా చేసింది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలం అనే ఆత్మవిశ్వాసము ఇస్రో శాస్త్రవేత్తల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 400 కోట్ల రూపాయలనుకుంటున్నారు. ఆ ఖర్చు కాస్త అటూ ఇటూగా మారినా మిగిలిన దేశాలతో పోల్చితే ఇస్రో ప్రయోగ వ్యయం మాత్రం ఎన్నో రెట్లు తక్కువే. చంద్రుడు, అంగారకుడిపై అడుగుపెట్టడం తర్వాత ఇస్రో చేపడుతున్న మూడో అతిపెద్ద గ్రహాంతర ప్రయోగం ఆదిత్యనే. ఇది విజయవంతమైతే రెండవ ప్రయోగంలో L5ని లక్ష్యంగా చేసుకుని ఉపగ్రహాన్ని పంపేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నారు. అది భూమికి 13 లక్షల కిలోమీటర్ల దూరం, సూర్యుడి పూర్తి చిత్రాన్ని అందించడానికి వీలు కల్పించే ప్రాంతం. వాస్తవానికి ఇంతకాలం సూర్యుడిపై ప్రయోగాలపై పూర్తిగా దృష్టి సారించకపోవడం పెద్ద లోటనేది శాస్త్రవేత్తలు భావిస్తున్న అంశం. ఎందుకంటే ఒక నక్షత్ర కేంద్రకంలో 6000 డిగ్రీల కెల్విన్లుగా ఉన్న ఉష్ణోగ్రత కాంతి మండలం చివరికి వచ్చేసరికి 2 లక్షల డిగ్రీల కెల్విన్లకు ఎలా చేరుతోంది? ఇప్పటివరకు అందుకు సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నప్పటికీ అవేవీ పరిపూర్ణమైనవిగా చెప్పుకోవడానికి తగిన ఆధారాలు లేవు. అందుకనే L1, L5 వద్దకు ఇస్రో పంపనున్న ఉపగ్రహాలు సరికొత్త చరిత్రను సృష్టించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ సౌరగ్రహ పరిసరాల్లో ఆ ప్రచండ వేడిని తట్టుకుని ఖచ్చితమైన సమాచారాన్ని పంపే పరికరాలను తయారు చేయడమే శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాల్. మొత్తంగా చూస్తే మాత్రం విశ్వానికే మూలమైన సూర్యుడిపై పరిశోధనల్లో తొలి అడుగు వేసేందుకు ఎంతో ఉత్సాహంతో సంసిద్ధమవుతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. అది కూడా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే. ఆ ప్రయత్నాలన్నీ 100% విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.